బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరైతారు మేడం? పల్లవి ప్రశాంత్, అదర్వైజ్ శివాజీ. ఎందుకని మేడం? పల్లవి ప్రశాంత్ అయితే కామన్ మ్యాన్ కదా, తనకి ఎక్కువ అదే టైటిల్ విన్ కావాలని మేము అనుకుంటున్నాము. అతను కాకుండా అంటే శివాజీకి రావాలని అనుకుంటున్నాం. అమర్దీప్ గారికి ఏం ఎలా అనిపిస్తుంది? అమర్దీప్ ది మిడ్ సీజన్ దాకా బాగానే ఉంది. ఒక 2-3 వీక్ నుంచి కొంచెం బాగా హైపర్ అవ్వడంతో కొంచెం ఇంట్లో వాళ్ళు కూడా చాలా హైపర్ అయిపోయారు తన గేమ్ చూసి. సో అందుకని అరవడము అలా నచ్చలేదు, చాలా మందికి నచ్చదు అలా అరవడం. ప్రియాంక గారు ఉంటారు మనం టాప్ 3లో. ఉంటారండి, తను బాగుంది, ఉంటారు, టాప్ 3లో ఉంటారు. అమర్ అనుకుంటున్నామండి. అర్జున్ గారికి ఏం మధ్యలో వచ్చారు కదా మేడం, ఆయన బాగా ఆడతారా? అర్జున్ కూడా బాగా ఆడుతారు, కాకపోతే తన దగ్గర పాస్ ఉంది కదా, డైరెక్ట్ టైటిల్ తీసుకున్నాడు కదా, సో అందుకని కొంచెం డౌట్. ఓట్లు లెక్కింపు బట్టే కదా ఉంటుంది మేడం. ఓట్లకి అయితే శివాజీ లేకపోతే ప్రశాంత్ అంతే. ప్రశాంత్ కి ఓట్లు పట్టలే కదా మేడం, ఏదో కాల్ ఇబ్బంది అవుతుంది అంటారు, మీ అభిప్రాయం చెప్పండి. అది కాల్స్ గురించి అంత ఐడియా లేదండి. ఓట్లు అయితే బాగానే పడుతున్నాయి, కాల్స్ కూడా అవుతున్నాయి, కొంచెం అది ఫేక్ ఉండొచ్చేమో, మేబీ కాల్స్ కూడా కలుస్తుంది లేండి తనకి. శివాజీ గారు ఆడవాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, నాగార్జున క్లాస్ స్పీకర్ కదా మొన్న, దాని మీద మీ అభిప్రాయం? లేదు, తనేమి ఇబ్బంది పెట్టలేదు. అది హైపర్ అవ్వడం వల్ల తను కొంచెం అలా టంగ్ స్లిప్ అంటారు చూడండి, అలా టంగ్ స్లిప్ అయ్యాడంతే. మాత్రం తనకు అలాంటి అభిప్రాయం లేదు లేడీస్ మీద. అది సీజన్ మొత్తం మనం చూస్తుంటే అర్థమవుతుంది. ఫైనల్ అంటే పల్లె ప్రశాంత్, అదర్వైజ్ శివాజీ. శోభా శెట్టి గారు వెళ్ళిపోయినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అబ్బా చాలా పీస్ఫుల్ అనిపించింది. శోభా శెట్టి వెళ్ళిపోయినాక ఈయన కొంచెం లైట్ అయిపోయాడని తెలిసింది అమర్దీప్, అంటే వాళ్ళ ముగ్గురు కలిసి ఆడేవారు కదా. అవునవును, అలా ఏం లేదు, తన గేమ్ తను ఆడుతున్నారు అనుకుంటున్నా నేనైతే. మేబీ అనుకుంటా, తను కొంచెం రెచ్చగొట్టే టైప్ కదా. యావర్ ఏమైనా వెళ్ళిపోతాడు మేడం మిడ్ వీక్ లో అనుకుంటున్నా, అది కూడా యావర్ అనుకుంటున్నా. కొంచెం గేమ్స్ లల్లా కొంచెం లో ఉన్నాడు కదా యావర్, అట్లా. థ్యాంక్ యూ సో మచ్. అంటే తనకు ఎదుటి వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తూ ఉంటాడు, తనే కాకుండా పక్కన కూడా ఎదగనిస్తూ ఉంటాడు. అలాగే శివాజీ గారు, అలాగే ప్రశాంత్ ఎవరు నిజంగా ఇన్ని రోజులు ఉంటే కారణం తను కూడా ఒక మేజర్ పాయింట్. అంటే అంత హెల్ప్ చేసి పెద్ద ఆయన నాగార్జున గారు మన పాయింట్ ఆఫ్ చేశారు కదా, అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అప్పుడు కొంచెం క్లాష్ అయింది మీరు అన్నట్టుగానే. ఆ రోజు కొంచెం అన్నట్టుగా అప్పుడు షోలో ఏదన్నా జరిగితే ఖచ్చితంగా ఆడియన్స్ తీసుకుంటారు అది, కానీ అప్పటికప్పుడు శివాజీ గారు కొంచెం నాగార్జున గారిని కొంచెం ట్రిగర్ చేయడం అనిపించింది మాకు. కాకపోతే నాగార్జున గారు కూడా కొంచెం కంట్రోల్ తప్పారు అనిపించింది కాస్త. అంటే ఒక హోస్ట్గా కాకుండా ఆయన కూడా కంటెస్టెంట్లో మారిపోయాడేమో అనిపించింది మాకు కూడా. కానీ ఖచ్చితంగా ఒక తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా అడగాలి హోస్ట్గా నాగార్జున గారు, ఆయనకు అధికారం ఉంది. నాగార్జున గారు అడిగారు, బాగానే ఉంది. అక్కడ గ్రౌండ్ లో కూర్చున్న ఒక ఫీమేల్ తో కూడా అడిగించారు, మీకు ఎలా ఫీల్ అయ్యారు? అది చాలా లోగా ఫీల్ అయ్యింది నేనైతే. ఏదైనా ఉంటే నాగార్జున గారు తప్పులు సరి చేసినా బాగుంటు. ఒక అమ్మాయితో అడిగించిన తర్వాత కొంచెం శివాజీ గారు ఏంటంటే బాగా డిస్టర్బ్ అయిపోయారు ఆ మూమెంట్తో. అలా అడిగించకుండా కనీసం మన నాగార్జున సారే ఏదోలా చెప్పుంటే బాగుంటుంది తన డిఫెక్ట్. అవును. ఓకే, అమర్దీప్ గారికి ఎలా అనిపిస్తుంది? అమర్దీప్ అయితే కొంచెం 3 వీక్స్ నుంచి చూస్తున్నాం. కొంచెం తను ఏంటంటే కొంచెం బిహేవియర్ పరంగా అయితే కొంచెం అప్పుడప్పుడు ట్రిగర్ అయిపోతున్నాడు. కొంచెం చిన్నపిల్లడు మనస్తత్వం ఉంది, మనోడు చాలా మార్చుకోవాల్సి వస్తుంది బిహేవియర్ని. కానీ బిగ్ బాస్ అన్నగా మనం మనలో ఉన్న తప్పుల్ని మార్చేదే బిగ్ బాస్ ఒక ప్లాట్ఫామ్ ఇస్తుంది. ఆయన కెప్టెన్ బాగా అగ్రెసివ్ ఫీల్ అయ్యింది కదా, చాలా మంది నమారేనా అన్నాడు, అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మీరు? అప్పుడు అంటే మనకు అనిపించింది ఏంటంటే ఫస్ట్ వేరే వాళ్ళకి ఎవరికి అలా చూపించలేదు, అమర్కి వచ్చేది కూడా అలా చూపించారనిపించింది. కాకపోతే అక్కడ ఏంటంటే తక్కువ మెంబర్స్ ఉన్నారు, అందుకే ఎక్కువ అమర్ మీద ఫోకస్ ఉంది కాబట్టి అలా అనిపించింది. కాకపోతే మనకు తెలిసిందే అమర్ కొంచెం ఏంటంటే అందరినీ నమ్ముతాడు. ఓకే వీళ్ళందరూ మన వాళ్ళు, మనం ఏదైనా మాట అన్నా పడతారు అనుకుంటాడు, కానీ బయటకు అలా రాదు, వేరేలా వస్తుంది. చాలా మంది అసలు నెగిటివ్ అంటే మామూలుగా రాలేదు, కానీ ఇప్పుడు చూస్తే ఓటింగ్ పరంగా అమర్ కూడా ముందర ఉన్నాడు, అర్జున్ కన్నా ముందర ఉన్నాడు. అర్జున్ ఏంటంటే ఒక టయానికి తను ఎవరితో ఎలా మాట్లాడాలి, గేమ్లో ఎలా స్ట్రాటజీ ప్లే చేయాలి అన్నట్టు అసలు చాలా మెచ్యూర్ పర్సన్గా ఉంటాడు. అర్జున్ ఏమైనా విన్నదే ఆప్షన్ ఉందా నీ పాయింట్ ఆఫ్ వ్యూ? నా ఫేవరెట్, నా సపోర్ట్ ఎప్పుడు అర్జున్ అనుకుంటుంది. ఒకవేళ అర్జున్ అన్న కాకపోతే నా ప్రశాంత్ అన్న. ఒక కామన్ మ్యాన్గా వెళ్ళి బిగ్ బాస్ విన్నర్ అవడం అంటే అది ఒక పెద్ద అచీవ్మెంట్. అసలు ఇప్పటికే అచీవ్ చేసాడు, ఎందుకంటే టాప్లోకి వచ్చేసాడు. ప్రియాంక గారికి ఏమి ఎలా అనిపిస్తుంది?
ప్రియాంక గారు నాకు ఉన్న లేడీస్ కంటెస్టెంట్లో అయితే ప్రియాంక గారి గేమ్ చాలా బాగా అనిపించింది. నైని పావని గారు కూడా ఒక 1 వీక్ ఉండి వెళ్ళిపోయారు. తను కూడా ఉండుంటే ఇప్పటికి ఖచ్చితంగా టాప్ 5లో ఉండును. తనని చాలా మిస్ అవుతున్నాం అంతే. ప్రియాంక గారి గేమ్ అంటే కొంచెం మారింది. ఒకసారి ఏంటంటే తను ఏంటంటే గ్రూపిజంగా చేస్తుంది, ఒక్కోసారి అది నాగార్జున గారు చూపించారు. సో అక్కడతో ఇంకా తను అనుకుని ఉంటుంది ఓకే ఇలా తప్పు ఎప్పుడు చేయకూడదని, ఖచ్చితంగా తప్పు సరిదిద్దుకుంటుంది. శోభా శెట్టి గారు ఎలిమినేట్ అయినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? నేనైతే కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేనైతే అంటే కొంచెం తను వేరే వాళ్ళ గేమ్ తనే ఆడేసినట్టు ఫీల్ అవుద్ది. వేరే వాళ్ళు ఏదైనా గేమ్ ఆడితే ఒక్కరికే పోనీ అందరికి సపోర్ట్ చేసినా ఓకే. మీరు చూసారు ఇన్ఫాక్ట్ అంటే సంచలనంగా ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా అమర్కి సపోర్ట్ చేస్తుంది. మళ్ళీ ఆ పాయింట్ని శివాజీ గారు పాయింట్అవుట్ చేసి చూపించినా లేదు నేను అలాగే ఉంటాను, నా క్యారెక్టర్ ఇదే అన్నారు. బిగ్ బాస్ బజ్లో కూడా తనని క్వశ్చన్స్ అడుగుతామంటే ఒక సేఫ్ ప్లేయర్గా ఆడింది. అసలు ఇప్పుడు వైరల్ అయిన అన్ని బిగ్ బాస్ బజ్లో శోభా శెట్టి గారికి మంచి వైరల్ అవుతుంది, గట్టి వైరల్. సో శోభా శెట్టి వెళ్ళిపోవడం వల్ల అమర్దీప్కి ఏమైనా జరుగుతుందా అంటే వీక్ అవుతున్నా? శోభా శెట్టి వెళ్ళిపోవడం వల్ల అమర్కి ప్లస్సే తప్ప మైనస్ కాదు. కాకపోతే తను లేదని ఫీల్ అవుతాడు అంతే. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు కలిసి గేమ్ ఆడేవారు కదా. అవును. సో దానివల్ల ఏమైనా ఇబ్బంది అవుతుందా అమర్దీప్? లేదు ఖచ్చితంగా తను అనుకుంటాడు నాకు తను లేదు కదా నాకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరని. కానీ అమర్ అన్నకి ఏంటంటే తను సింగిల్గా ఉండి తను మంచిగా ఆలోచించి గేమ్ ఆడితే ఇప్పుడు ఓటింగ్ ప్రకారం కూడా తను ఉన్నాడు, టాప్ 3లో ఉన్నారని చెప్తున్నారు బయట. మేబీ అవ్వచ్చు. మిడ్ వీక్ ఎలిమినేషన్ అని చెప్పి బయట టాక్ నడుస్తుంది. ఒకవేళ ఎలిమినేషన్ అయితే ఎవరు బయటకు వచ్చేస్తారు? ఎవరు నా ప్రకారం అయితే ఇప్పుడు టాప్ 6లో అమర్దే కొంచెం గేమ్ లో ఉంది కాబట్టి అమర్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. మిగిలిన వాటిలో తప్పు చూపించడానికి లేదు. ఫస్ట్ నుంచి ఆడుతున్న అమర్ వచ్చేస్తాడు కానీ మధ్యలో వెళ్ళిన ఈయన రాడంటవా? మీ ఫేవరెట్ అర్జున్ గారా? అర్జున్ కూడా ఓట్స్ తక్కువ వస్తున్నాయి కాబట్టి మేబీ రావచ్చు. అంటే మధ్యలో ఎంటర్ అయ్యి గేమ్ ఆడాడు కదా. అవునవును. ఫస్ట్ నుంచి వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారేమో కదా మేబీ. అంటే మనకు తెలిసిందేమో ఒక డైలాగ్ ఉంటుంది, ఎప్పుడు వచ్చావన్నది కాదని, బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టు అర్జున్ అన్న అలాగా. సో నీ పాయింట్ ఆఫ్ విన్నర్ ఎవరు చెప్పేసి రన్నర్ ఎవరు చెప్పు? నాకు విన్నర్ అర్జున్, రన్నర్గా ఇప్పుడు ప్రశాంత్ అయినా పర్లేదు, ఇద్దరు ఎవరైనా పర్లేదు. కానీ నా ఫస్ట్ ప్రయారిటీ వచ్చేటప్పటికి అర్జున్. థ్యాంక్ యూ. రన్నరు ఓకే. బ్రో హాయ్ బ్రో. బిగ్ బాస్ చూసినావా? చూస్తా బ్రో. ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. సో ఎవరు నీ ఫేవరెట్ కంటెస్టెంట్? నా ఫేవరెట్ అర్జున్ బ్రో. అర్జునా? పల్లవ ప్రశాంత్ గేమ్ ఎలా అనిపిస్తుంది? సూపర్ బ్రో. అసలు గేమ్స్ వస్తే ఇచ్చి పడేస్తాడు, ఎవరికైనా ఏదైనా మాట ఇస్తే ఆ మాట మీద ఉంటాడు. కాకపోతే ఒకటే మైనస్, అన్నకు శివాజీ అన్న సపోర్ట్ ఉంది మన ప్రశాంత్కి. అదొక్కటి కొంచెం పక్కన పెట్టి ఇంకా ఇక్కడ నుంచి ఇండివిజువల్ ఇంకా శివాజీ అన్నతో ఇంకా కలవద్దు. అంటే ఒక సపోర్ట్ పరంగా అయితే వెళ్ళి ఏదైనా డౌట్ ఉంటే వెళ్ళి అడగొచ్చు. కానీ తన గేమ్ ఇంకా ఫైనల్ వీక్ వచ్చేసింది కాబట్టి ఇంకా ధైర్యంగా తను ఆడితే ఖచ్చితంగా విన్నర్ అవుతాడు అనుకుంటున్నాను. శివాజీ గారి గేమ్ ఎలా అనిపిస్తుంది? శివాజీ గారు కొన్ని ఓట్స్ ఫ్లిప్ అవుతారు, కానీ శివాజీ గారు అంటే ఆయన క్యారెక్టర్ అంటే నాకు చాలా ఇష్టం. అంటే బిగ్ బాస్ డెసిషన్ అన్న ఓట్లు అనేది రివీల్ చేయరు. సో మనకేమంటారంటే ఓట్లు వాళ్ళే ఎక్కువ వచ్చారు, వాళ్ళే విన్నర్ అంటారు. కానీ అక్కడ నిజమేంటని ఎవరికి తెలియదు కాబట్టి వాళ్ళని ఎవరైతే విన్నర్ అని అనౌన్స్మెంట్ చేస్తారో మనం కూడా వాళ్ళని నమ్మాలి. నమ్మకపోతే ఏం చేయవసరం, మూసుకుని కూర్చోవడం తప్ప ఏం చేయలేము. నీ పాయింట్ ఆఫ్లో విన్నర్ ఎవరన్నా? నా పాయింట్ ఆఫ్లో అయితే యావర్. ఎందుకన్నా యావర్ అంటే యావర్ చాలా కష్టపడి వచ్చారన్న. సో యావరు పల్లవి ప్రశాంత్తో కంపేర్ చేసుకుంటే యావరు కొన్ని జెన్యున్గా ఉన్నాడు. అంటే కోపమైనా ప్రేమైనా ఆన్ ది స్పాట్లో చూపిస్తున్నాడు. పల్లవి ప్రశాంత్ ఏంటంటే కోపం కానీ ఏదైనా టంగ్ స్లిప్ అవ్వకుండా అలా మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాడు. సో దట్స్ వై నాకు శివాజీ గారికి ఎలా అనిపిస్తుంది? శివాజీ గారు ఏంటంటే మనం గేమ్ పరంగా బిగ్ బాస్ హౌస్లో మెయిన్ చెప్పాలంటే అలా అయితే శివాజీ గారు ఫస్ట్ ప్లేస్ అంటారు. కానీ ఏంటంటే గేమ్ ఆడింది కూడా మనకు కన్సిడర్ చేయాలి కాబట్టి శివాజీ గారు హ్యాండ్ ఇంజూరీ వల్ల ఆడలేదు కాబట్టి సో యావర్. అమర్దీప్ గారు ఏమన్నా రన్నర్ అయ్యే ఆప్షన్ ఉందా? అమర్దీప్ ఆఫ్ కోర్స్ రన్నర్. అదే ఈ రోజు కూడా చాలా మంది ఒక లైవ్ లో నేను విన్నాను. సో అన్న బిగ్ బాస్ కావాలని బ్లాక్ చేశారు అని మెన్షన్ చేస్తున్నారు. అలాగేం ఉండదు. ఎందుకంటే అందరూ ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే అక్కడ బ్లాక్ చేస్తే ఒకవేళ బిగ్ బాస్ నిజంగా బ్లాక్ చేస్తే మనకి ఓట్లు అనేది రివీల్ చేయాలి. ఓట్లే రివీల్ చేయనప్పుడు వాళ్ళు ఎవరైతే విన్నర్ అని అనౌన్స్మెంట్ చేస్తే వాళ్ళే విన్నర్ అవుతున్నప్పుడు ఇంకా ప్రత్యేకంగా పల్లవి ప్రశాంత్ గారి నెంబర్ బ్లాక్ చేయాల్సిన అవసరం ఏముంది చెప్పండి. అదొకటి ఆలోచించాలి అందరూ నిజంగానే. ఫైనల్ గా మీ ఓటు ఎవరికి అనుకుంటున్నారు? నా ఓటు ఎవరికి ఆల్వేస్. ప్రతి ఒక్కరికి సహాయం వస్తుందంటే నిజంగా చెప్పాలంటే రైతు పండించే పంట వల్లనే. ఆయన పండించే తన కష్టాన్ని నిజంగా అంటే దాని గురించి ఎంత చెప్పినా తక్కువనే. అట్లాంటి రైతుల గురించి ఎన్ని మాట్లాడినా కూడా చాలా చాలా తక్కువ. నేను మాట్లాడేంత అర్హత ఉన్నోని కూడా కాదు, నేను రైతు బిడ్డనే అయినా కానీ
అదొక్క విషయంలో మాకు చాలా వేరు. ఆ విషయాల గురించి ఇంకా ఎంత గొప్పగా చెప్పినా కూడా చాలా తక్కువ అని అనుకుంటాను. ఓట్ ఎవరికి అనుకున్నారు లాస్ట్ ఒక మాట? పల్లవి ప్రశాంత్ ఈరోజు స్టార్టింగ్ 1వ రోజు నుంచి ఈ రోజు వరకు 101వ రోజు వరకు పల్లవి ప్రశాంత్ గురించి ప్రతిరోజు పల్లవి ప్రశాంత్ గెలవాలి కానీ మా దగ్గర ఒకటి ఉంటుంది అన్న, ఏమన్నా రాంగ్ జరిగితే కూడా మేము ఒప్పుకుంటాం. అరే పలాని రాంగ్ చేసినాడు అనుకో, నేను బర్రా చెప్తా అన్న ప్రశాంత్ పలాని విషయంలో అన్నాడు అనుకో, అవన్న నిజంగా ఈ విషయంలో కొన్ని అట్లుంటాయి, మా ఉద్దేశాలు అట్లుంటాయి. సో పల్లవి ప్రశాంత్ ఖచ్చితంగా ఫైనల్ విన్నర్ కావాలి, గెలవాలి అంతే. రన్నర్ ఎవరు ఉంటారన్న? రన్నర్తో నాకు సంబంధం లేదన్న. అవును, ఫస్ట్ నేను చెప్పాను అన్న రన్నర్ పేరు, ఎందుకంటే రన్నర్ పెద్ద వాళ్ళ పేర్లు నాకు చెప్పడం ఇష్టం లేదు, ఎందుకంటే రన్నర్ వాళ్ళు కావడం అన్నట్లు కొంచెం ఎట్లనో ఉంది నాకు. సో విన్నర్ మాత్రం పల్లవి ప్రశాంత్ కావాలి, పల్లవి ప్రశాంత్ విన్నర్ అంతే. నాగార్జున అన్న నిజం చెప్పన్నా, ఆ రోజు పల్లవి ప్రశాంత్ ఏమని వీడియో చేసినాడన్న, ఒక్క మాట చెప్పాలంటే, అన్న నేను రైతు బిడ్డనన్నా, ఇది నాగార్జున సార్కి వెళ్ళేంత వరకు షేర్ చేయండి అన్న అన్నాడు. సో ఈ రోజు నాగార్జున సార్ని వీళ్ళు మాట్లాడడం, కొంతమంది వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారో నాకు తెలియదు, కానీ నాగార్జున సార్ని మాట్లాడడం అయితే నాకు ఇష్టం లేదన్న. అదే నాగార్జున సార్ ఒక మాట మాట్లాడినాడు గుర్తుందా అన్న, ఆటని వేటలా ఆడతాడు ప్రశాంత్ అని అన్నాడు. ఇప్పుడు ఏమైందన్న, అరే మంచి చెడు చెప్పినప్పుడు కొన్ని నేర్చుకోవాలి, కానీ తిట్టడం అది ఎందుకు బ్లైమ్ చేస్తారో మళ్ళీ ఐ డోంట్ నో బ్రో. థ్యాంక్ యూ అన్న. నాకు తెలిసినంత వరకు సగం మంది టీవీలు బదులు కొట్టేసి అవతల పాడేస్తారు, ఎందుకంటే మెయిన్ పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవాలి కదా. అసలు ఈ విన్నర్ అనేది ఎట్లా డిసైడ్ చేశారు అనేది ఒక 1 వీక్లో మన తిన్మార్ మాలన్న దగ్గరికి వెళ్ళి క్యూన్యూస్లో ఓటింగ్ పెడతారు. సో అప్పుడు మొత్తం బట్టబయలు అయిపోద్ది అనమాట. సో తిన్మార్ మాలన్నకి ఎక్కువ క్రేజ్ అయిపోద్ది అనమాట. సో జెన్యున్గా మీరు జెన్యున్ ట్రాఫీ ప్రశాంత్కి ఇచ్చేస్తే కనుక బాగుంటుంది. మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటే అదే ఇంక యావరు, అర్జున్, ప్రియాంక. ముగ్గురు కాదు కదా, అవుతారు కదా. ప్రియాంక వెళ్ళిపోయింది అన్న, ఎందుకంటే మనం చూసుకుంటే ఒక 5-6 బిగ్ బాసెస్ నుంచి కూడా మన పురుషులే విన్ అవ్వడం జరుగుతుంది. సో ఈసారి కూడా మన పురుష జాతే గర్జించబోతుందని చెప్పి నేను అనుకుంటున్నా. ఇది ఉల్టా కదా అన్న, ఫీమేల్కి ఇస్తారేమో అన్న. ఆల్రెడీ ఫీమేల్కి బస్సులు ఫ్రీగా ఇస్తామని చెప్పి లబోదీబ అంటున్నారు. సో ఇప్పుడు బిగ్ బాస్ కూడా ట్రాఫీ ఇచ్చేసారంటే కనుక అందరూ కూడా ఏ బీహార్కో ఏ యూపీకో వెళ్ళిపోతారనమాట. సో తెలుగు వాళ్ళు అంటే ఎవరికి వాళ్ళకే పడదని చెప్పి నేను అనుకుంటున్నా. సో నిజాయితీగా న్యాయంగా ప్రశాంత్కి ఇస్తే ఓకే, లేదంటే కనుక మేము అందరం కలిసి క్యూన్యూస్కి వెళ్ళి తిన్మార్ మాలన్నరికి వెళ్ళి ఓటింగ్ పెడతాము. సో నెక్స్ట్ అందరం మా టీవీ చూడడం మానేసి క్యూన్యూస్ చూస్తారని చెప్పి సభాభాన్యంగా కోరుకుంటున్నాను అనమాట. అలాగే ఈసారి ట్రోఫీకి చిరంజీవితో పాటు బాలకృష్ణ గారిని కూడా పిలిస్తే బాగుంటుంది, ఎందుకంటే ప్రతి ట్రోఫీ కూడా మెగాస్టార్ చిరంజీవి గారిని మనం చూసాము. సో కొంచెం జనాలకు కూడా ఉల్టా అన్నట్టు కొత్తదనం కోరుకుంటున్నాను అనమాట.